రెస్పెక్టెడ్ ట్యాక్స్ పేయర్స్, 1 ఏప్రిల్ 2026 నుండి పాన్ రూల్ చేంజ్ అవుతున్నాయని సోషల్ మీడియాలో చాలా వైరల్ న్యూస్లు వస్తున్నాయి. ఆధార్తో పాన్ అప్లై చేయడం కూడా క్యాన్సిల్ అవుతుందని కూడా వస్తుంది. కానీ ఇది నిజమా, రూమరా? సో లెట్స్ వాచ్. సో యాజ్ ఆఫ్ నౌ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఈ చేంజెస్ గురించి మనకి ఎలాంటి అప్డేట్ లేదు, ఎలాంటి నోటిఫికేషన్ కానీ సర్క్యులర్ కానీ రాలేదు. సో యాజ్ ఆఫ్ నౌ దీస్ ఆర్ ఆల్ డ్రాఫ్ట్ రూల్స్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇంకా నోటిఫై చేయలేదు, బట్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. వాట్ ఆర్ దోస్ రూల్స్, వాట్ ఆర్ దో డ్రాఫ్ట్ రూల్స్, ఏం చేంజెస్ వస్తాయి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో రియాలిటీ ఏంటి, ప్రజెంట్ యాజ్ ఆఫ్ నో సిచ్యువేషన్ ఏంటి, ఒకవేళ ఆ రూల్లో చేంజ్ ఏముంది అనేది వీ విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్. సో ఇలాంటి ట్యాక్స్ అప్డేట్స్ కోసం మీరు ద సిఐడిఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మనం యాజ్ ఆఫ్ నో ఏంటి అంటే, మనకు పాన్ కార్డ్ కావాలి వచ్చినప్పుడు, ఇండివిజువల్కి పాన్ కార్డ్ కావాలి వచ్చినప్పుడు మనం ఆధార్తో పాన్ కార్డ్ అప్లై చేస్తున్నాం. సో ఏంటి అంటే, మన ఆధార్ కార్డు ఉంటే చాలు, మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లోకి వెళ్ళి, ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ ఇలా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి మీ పాన్ నెంబర్ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. మీకు వితిన్ 24 అవర్స్లో పాన్ కార్డ్ వచ్చేస్తుంది. మీ డేట్ ఆఫ్ బర్త్కి ప్రూఫ్ ఆధార్ కార్డే, నేమ్కి ఆధార్ కార్డే, అడ్రస్కి కూడా ఆధార్ కార్డే. అది యాజ్ ఆఫ్ నో సిచ్యువేషన్. ఇప్పుడు డ్రాఫ్ట్ రూల్స్ ప్రకారం మీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాని ప్రకారం ఏంటి అంటే, మీకు నేమ్కి అడ్రస్కి ఆధార్ కార్డ్ ప్రూఫ్ సరిపోతుంది, కానీ డేట్ ఆఫ్ బర్త్కి మాత్రం ఆధార్ కార్డ్ ప్రూఫ్ సరిపోదు. సో మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ కోసం మన 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ, 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్ కానీ, లేదంటే మీ బర్త్ సర్టిఫికేట్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఇలాంటివి అడిషనల్గా మనం డాక్యుమెంటేషన్ పెట్టాలి అంటున్నారు. సో ఇన్స్టంట్ ఈ ప్యాన్ అనే విధానం ఇంకా ఉండదు. సో మనం సపరేట్గా మళ్ళీ మీ సేవకు ఇక్కడికి వెళ్ళి పాన్ కార్డ్ అప్లై చేసుకోవాలి. దట్ ఈజ్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే, పాన్ కార్డ్ ఫామ్. అంటే మనం ప్రజెంట్ పాన్ కార్డ్ అప్లై చేయడానికి ఫామ్ 49A, మనం 49 కరెక్షన్ చేయడానికి 49B మనం ఫైల్ చేస్తున్నాం. సో ఈ 49A 49B ఫామ్స్ కూడా చేంజ్ అవుతున్నాయి, అవి కొత్త ఫామ్స్ వస్తున్నాయని కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. యాజ్ ఆఫ్ నో ఈ ఫామ్సే ఉన్నాయి ప్రజెంట్ యాజ్ ఆఫ్ నో. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే, ఇన్కమ్ ట్యాక్స్ క్యాష్ ట్రాన్సాక్షన్స్, వెహికల్ కొన్నప్పుడు టీడీఎస్ టీసీఎస్ రికవర్ చేసేవి, ప్రాపర్టీస్ కొన్నప్పుడు పాన్ కార్డ్ మ్యాండేటరీ. ఈ 3 రూల్స్ కూడా అంటే యాజ్ ఆఫ్ నో మనం ఏంటి అంటే, ప్రాపర్టీస్ కొన్నప్పుడు మోర్ దెన్ 10 lakh మనం ప్రాపర్టీ ఉంటే అప్పుడు పాన్ కార్డ్ అనేది మ్యాండేటరీ మన డాక్యుమెంట్లో మెన్షన్ చేయాలి, సబ్ రిజిస్ట్రార్ కంపల్సరీ ఇవ్వాలి. అది 20 lakhs చేశారు అని అంటున్నారు. సో అది ఇంకా యాజ్ ఆఫ్ నో నోటిఫై అవ్వలేదు. సెకండ్ థింగ్ వెహికల్స్ కూడా మనం 10 lakhs కంటే ఎక్కువ వెహికల్ కొన్నప్పుడు 2 wheeler ఆర్ 4 wheeler సంథింగ్ ఎక్సెట్రా, వాటికి కూడా మనకు పాన్ కార్డ్ అనేది మ్యాండేటరీ. టీసీఎస్ 2% టీసీఎస్ రికవర్ చేస్తారు, 1% టీసీఎస్ రికవర్ చేస్తారు. బట్ ఇప్పుడు ఏమంటున్నారంటే 5 lakhs క్రాస్ అవుతేనే మాకు పాన్ కార్డ్ మ్యాండేట్ టీసీఎస్ రికవర్ చేస్తారని అంటున్నారు. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే, క్యాష్ ట్రాన్సాక్షన్స్ 10 lakhs క్రాస్ అవుతే మనకు నోటీస్ వస్తుంది. క్యాష్ 10 lakhs క్రాస్ అవుతే మన పాన్ కార్డ్ మ్యాండేటరీ అనేది మనకు యాజ్ ఆఫ్ నో ఉన్న రూల్. దాన్ని 20 lakhs చేశారు అనేది కూడా మీకు సోషల్ మీడియాలో చూస్తున్నారు కదా, ఇలాంటి వైరల్ న్యూస్లన్నీ వస్తున్నాయి. సో యాజ్ ఆఫ్ నో ఇవన్నీ ఇంకా అప్డేట్ రూల్స్ అన్నీ ఇంకా నోటిఫై చేయలేదు. యాజ్ ఆఫ్ నో దీస్ ఆర్ ఆల్ రూమర్స్ ఓన్లీ, ఇంకా నాట్ ఎట్ ఫైనలైజ్డ్ బై ది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, నాట్ ఎట్ నోటిఫైడ్. సర్క్యులర్ ఏం రాలేదు, మీరు వెబ్సైట్లో కూడా చూసుకోండి. అండ్ బట్ ఈ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఆధార్కి పాన్ లింక్ అనేది మ్యాండేటరీ, దట్ ఈస్ ఆల్రెడీ దేర్. ఆధార్కి పాన్ లింక్ చేయకపోతే మీ పాన్ అనేది ఇనాపరేటివ్ అవుతుంది. థర్డ్ థింగ్, దానికి 1000 rupees పెనాల్టీ కట్టి మీరు పే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు పెనాల్టీ ఆధార్ లింక్ చేసుకోకపోతే 10,000 rupees పెనాల్టీ పడుతుంది, మీరు ఎక్కడ డిస్క్లోజ్ చేసినా. అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే, మీకు టీడీఎస్ రికవర్ చేయాలన్న 1%, 2% బదులు 20%, 30% రికవర్ చేస్తారు. సో అలా ఎలా ఆధార్కి పాన్ లింక్ చేసుకోవాలనేది కూడా మన ఛానల్లో డిస్క్రిప్షన్లో ఉంది, మీరు చూసుకోండి. సో దీస్ ఆర్ ఆల్ ఇది రూమర్సా లేదంటే డ్రాఫ్ట్ ఫైనల్ రూల్స్ అనేది మీకు ఇప్పుడు అంతా అర్థమైపోయింది అనుకుంటాను. థ్యాంక్ యూ.